నమస్తే. వెల్కమ్ టు ఆస్ట్రాలజర్ డ్యూ. ఇవాళ మన టాపిక్ వచ్చి చండీశ్వర నాయనార్. అసలు నాయనారు లేకుంటే నాయనార్లు అంటే ఎవరు? శివభక్తులను నాయనార్లు అని అంటారు. వైష్ణవ సాంప్రదాయంలో విష్ణుమూర్తి యొక్క భక్తులను ఆల్వార్లు అని ఎలా అయితే అంటున్నారో అలాగే శైవములో శివభక్తులని నాయనార్లు అని అంటారు. వీరు 63 మంది. మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద శైవ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు, ముఖ్యంగా తమిళనాడు సైడ్ టెంపుల్స్కి వెళ్తే అక్కడ మీరు నాయనార్లను చూడవచ్చు. ఉదాహరణకు శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ నాయనార్ల వరుస ఒక మండపంలో ఉంటుంది. ఎవరికైనా ద్రవిడ సాహిత్యం కాస్త టచ్ ఉంటే వాళ్ళు తిరుతొండార్ తోగై అని వినే ఉంటారు. ఇదేంట్రా అంటే ఇట్ ఈస్ అన్ ఓడ్ టు ద డివోటీస్ ఆఫ్ లార్డ్ శివ. దట్ ఈజ్ a poem addressing the 63 devotees of Lord Shiva, and it was composed by Sundarar అంటే సుందర నాయనార్. ఆయన ఈ 63 మంది నాయనార్ల గురించి కూడా వాళ్ళ వైభవం గురించి కీర్తిస్తూ ఒక పోయం రాశారు. ఆయన తమిళియన్ అనమాట. సో ద్రవిడ భాషలో ఆ పోయం ఉంటుంది. ఆ తిరుతొండార్ తోగై, అందులో 63 మంది నాయనార్ల గురించి డిస్క్రిప్షన్ ఉంటుందన్నమాట. అలాగే ఈ నాయనార్ల గురించి ఒక పురాణం ఉంది, అదే పెరియ పురాణం. ఈ 63 మంది నాయనార్లో కొంతమంది ముఖ్యులు ఉంటారు. జ్ఞాన సంబంధర్ నాయనార్, అప్పర్ నాయనార్, సుందర్ నాయనార్, అలాగే ఈ చండీశ్వర నాయనార్ కూడా. ఇవాళ ఆ చండీశ్వర నాయనార్ యొక్క కథ, వైభవం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ హౌ ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ద ప్లానెట్ సర్టన్ ఇన్ అవర్ వేదిక్ ఆస్ట్రాలజీ అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఇంకెక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరుషమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహాం శాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. మీరు ఎప్పుడైనా శివాలయంకి వెళ్ళినప్పుడు శివాభిషేకం జరిగిన తర్వాత అభిషేక జలం అంతా ఉత్తర దిక్కుగా ఒకవైపు వెళ్తూ ఉంటే ఆ అభిషేక జలం బయటికి వెళ్ళేటువంటి అవుట్లెట్ దగ్గర ఒక మండపం, చిన్న గూడు ఉంటుంది. ఆ గూడులో ఒక వ్యక్తి ఇలా ధ్యాన ముద్రలో ఉంటారు. అది ఎవరు అని ఎప్పుడైనా ఆలోచించారా? లేక ఎవరినైనా అడిగారా? ఇప్పుడు ఆయన ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయనే చండీశ్వర నాయనారు. ఈ కథ అంతా కూడా పెరియ పురాణంలో చెప్పబడింది. అలాగే సౌందర్య లహరిలో శంకరాచార్యుల వారు కూడా ఇలా అంటారు, నిరుత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై అని. అంటే త్రిపురహర, త్రిపురాసురులను సంహరించినటువంటి వాడు శివుడు, అతని యొక్క నిర్మాల్యము చండీశ్వరుడికి చెందుతుంది అని. పూర్వకాలంలో ద్రవిడ దేశంలో, అంటే ఇప్పుడు మన ప్రస్తుత తమిళనాడు అన్నమాట, దాన్ని ద్రవిడ దేశము అనేవారు ఇదివరకు. ఆ ద్రవిడ దేశంలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వాళ్ళే యజ్ఞదత్తుడు, పవిత్ర. వీరికి ఒక సంతానం కలిగింది. ఆ సంతానం పేరే విచార శర్మ. ఈ విచార శర్మ చిన్నప్పటి నుంచే పరమశివ భక్తుడు. ఎప్పుడు శివధ్యానంలోనే తన కాలాన్ని గడుపుతూ ఉండేవాడు. సహజంగా వైదిక కుటుంబము, బ్రాహ్మణ కుటుంబము అవడంతో వేద విద్యాభ్యాసం కోసం గురుకులంలో చేరాడు. గురుకులంలో గురువుగారి దగ్గర నుంచి వేదాన్ని అభ్యసించి వేద పఠనంతో శివభక్తితో కాలాన్ని గడుపుకుంటూ ఉంటుంటాడు. ఒక మారు ఏమైందంటే అతని ఊరిలో గోవుల్ని కాసే వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను గోవులని కర్రతో బాధడం చూశాడు. ఇతని మనసు చాలా బాధపడింది. ఎందుకురా అంటే ప్రతిరోజు నేను శివాభిషేకానికి వాడేటువంటి పాలు ఈ గోవుల నుంచే కదా వస్తున్నాయి. అందున సకల దేవతలు ఈ గోవులోనే నివసిస్తూ ఉంటారు అని చెప్తున్నాయి కదా శాస్త్రాలు. సో అటువంటి గోవుని ఇలా కర్రతో బాధి హింస పెట్టి ప్రొటెక్ట్ చేయడం అనేది ఆయనకి చాలా బాధను కలిగించింది. ఆ గోవుల కాపరిని పిలిచి, నువ్వు గోవుల పేరుకి కాపరివే కానీ నువ్వు ఈ గోవులను కాయడానికి అర్హుడు కాదు, నీకు అటువంటి లక్షణాలు లేవు, పొమ్మన్నాడు ఆయన. అలా అయితే నువ్వే కాసుకో అన్న. నేనే కాస్తాను, నాకు ఇవ్వన్న. ఆయన గోవులన్నింటినీ కూడా ఈ విచార శర్మకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆ గ్రామంలో ఉన్నటువంటి అందరి స్థానికుల దగ్గరికి
మీ గోవులను నేనే కాస్తానని చెప్పి ఇంటింటికి వెళ్ళి చెప్పి వాళ్ళ గోవులన్నిటిని తీసుకుని ఆ మంద మొత్తం తోలుకు వెళ్ళి ఈయన సాయంత్రం వరకు గోవుల్ని మేపి తీసుకొచ్చేవాడు అనమాట. ఆ రాజ్యంలో ఇలా కాలం గడుస్తూ ఉంది. అవి ఇచ్చేటువంటి పాలు అందరికీ చాలా చక్కగా ఉపయోగపడేవి. రాజు దగ్గర కూడా ఇతని కుటుంబానికి మంచి పేరు వచ్చింది. ఇలా ఉండగా సహజంగానే పరమశివభక్తుడు అవ్వడం చేత ఈ విచార శర్మ ఆ గోవులను కాసేటువంటి సమయంలో రుద్రం చదువుతూ ఉండేవాడు, లేకుంటే వేద పఠనం చేస్తూ ఉండేవాడు. ఆ వేద మంత్రాల్ని వింటూ గోవులు తానే పాలిచ్చేవన్నమాట. వాటంతట అవే పాలిచ్చేవి. సో ఆ వస్తున్నటువంటి పాలను చూడగానే ఇతనికి వెంటనే మనసులో అనిపించింది శివాభిషేకం చేయాలి అని. అక్కడ ఉన్నటువంటి మట్టితో వెంటనే ఒక సైకత లింగాన్ని చేశాడు. అంటే మట్టితో ఒక లింగాన్ని నిర్మించి దానిపైన ఒక ఆలయంలాగా మట్టితో, అంటే శాండ్ క్యాసిల్స్ అంటాం కదా మనం సహజంగా బీచ్కి వెళ్ళినప్పుడు, నదికి వెళ్ళినప్పుడు ఆ తీరాన్న మట్టితో కడతాం మనం సహజంగా, చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం. అలాగా ఒక చెట్టు కింద ఆయన ఒక శాండ్ క్యాసిల్ కట్టాడు. అందులో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠించి ఈయన వేద మంత్రాలకి స్పందించి ఆ గోవులు ఇస్తున్నటువంటి పాలు ఏవైతే ఉన్నాయో ఆ గోక్షీరంతో ఈయన కట్టినటువంటి గుడి లోపల శివలింగానికి అభిషేకం చేస్తూ ఉన్నాడు. ఇది ఇలా సాగుతూ ఉండగా ప్రతినిత్యం ఇలాగే జరిగేది. ఒకమారు ఆ ఊరి గ్రామస్తుడు ఒక అతను చూసి, అయ్యో గోవులు ఇచ్చే పాలన్నీ కూడా తన నేలపాలు చేసేస్తున్నాడు అని చెప్పేసి కంగారు పడ్డాడు. లోపల శివలింగం ఉంది, శివలింగానికి అభిషేకం చేస్తున్నాడు అనే విషయం అతనికి తెలియలేదు. ఏదో మట్టిలో పోసేస్తున్నాడు పాలు అనుకున్నాడు అంతే. గబగబా వెళ్ళి ఆ స్థానికులకి, ఊర్లో ఉన్న ఆ రాజుకి చెప్పారు. అయితే ఆ రాజు విచార శర్మ యొక్క తండ్రి యజ్ఞదత్తుని పిలిచి మందలించాడు. ఆయన కుమారుడు ఇలా చేసే వ్యక్తి కాదు, నేను ఒకసారి విషయం తెలుసుకుంటాను అని చెప్పి ఈయన మన్నాడు విచార శర్మ వెనక వెంబడించాడు అనమాట. ఆయనకి తెలియకుండా అందరూ చెప్పినట్లుగానే గోవులు పాలిస్తుంటే ఆ పాలన్నీ పట్టి ఈయన ఒక కుండలో ఆ పాలన్నీ మట్టిలో పోసాడని చూశాడు. చెట్టు చాటు నుండి చూశాడు. అవన్నీ మట్టిలో పోసేస్తున్నట్టే ఉన్నాయి. కానీ నిజానికి అక్కడ జరుగుతుంది ఏంటి? ఇతను శాండ్ క్యాజిల్ కట్టి ఒక శివాలయాన్ని నిర్మించి అందులో ఒక శివలింగాన్ని పెట్టి ఆ శివలింగానికి రుద్రంతో శివ అభిషేకం చేస్తున్నాడు అతను. అది గుర్తించలేని తండ్రి చాలా ఆగ్రహానికి గురయ్యాడు అనమాట. చాలా కోపంగా వచ్చి విచారం శర్మని ఒక తన్ని ఆ మట్టితో నిర్మించినటువంటి శివలింగాన్ని, ఆ శివాలయాన్ని కాళ్ళతో తొక్కి తన్ని చిదిమేశాడు. శివధ్యానంలో ఉన్నటువంటి విచార శర్మ అప్పుడు దాకా లేవలేదు, కానీ ఇంత జరిగిన తర్వాత కళ్ళు విప్పాడు. ఎందుకంటే ఆయన మనస్సు అంతా కూడా ధ్యానంలో శివుడి మీద నిమగ్నమై ఉంది. కళ్ళు విప్పి చూశాడు. అతని తండ్రి కాళ్ళే ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డాయని చెప్పి చూసి అతన్ని దోషిగా పరిగణించి అతని దగ్గర ఉన్నటువంటి ఒక గొడ్డలిని విసిరి అతని 2 కాళ్ళు నరికేశాడు అతను. ఎందుకు? అతని ఆరాధ్య దైవమైన శివుడి పట్ల అపచారం చేసినటువంటి కాళ్ళు ఉండడానికి వీల్లేదు సుమా అని అనుకున్నాడు. ఆ కాళ్ళు నరికేగానే నెత్తురోడిపోతున్న శరీరంతో అలా కింద పడిపోయిన తండ్రి అలా స్పృహ కోల్పోయాడు. అలాగే మరణించాడు కూడా. ఈ చండీశ్వర నాయనారి యొక్క మనస్సు మాత్రం శివుడి మీద మళ్ళీ లగ్నమైంది. శివుడిని ప్రార్థిస్తూ అంటున్నాడు, నా తండ్రి తెలియక నీ పట్ల అపచారం చేశాడు, దానికి క్షమించు శివయ్య అని చెప్పి ప్రార్థించాడు. ఆ మనస్సుకి కరిగిపోయిన శివుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమయ్యాడు అనమాట. ప్రత్యక్షమయ్యి అన్నాడు, ఐఎమ్ సో మచ్ ఇంప్రెస్డ్ విత్ యువర్ డివోషన్ అండ్ డెడికేషన్ టువర్డ్స్ మీ. అందుకని ఇక నుంచి నీ పేరు విచార శర్మ కాదు, చండీశ్వర. ఈశ్వర శబ్దాన్ని నీకు కూడా అన్వయిస్తున్నాను. అలాగే నిన్ను నా కుటుంబంలో ఒకడిగా, నా పుత్రుడిగా స్వీకరిస్తున్నాను. ఇంతేకాదు, నేను తినగా మిగిలినటువంటి శేషము, నేను ధరించగా అలంకరణైన వస్త్రమైన విడిచినటువంటి శేషము లేక నిర్మాల్యము నా భార్య అయిన గౌరికి కూడా చెందదు, నీకే నేరుగా చెందుతుంది. దానికి పూర్తిగా నువ్వే అర్హుడవి. నీ భక్తికి నేను మెచ్చాను, అందుకని నీకు ఈ వరం ఇస్తున్నాను. ఇంతేకాక ఒక కొడుకుచే హత్య చేయబడినటువంటి తండ్రిగా కాకుండా శివాపచారానికి నోచుకున్నటువంటి ఒక వ్యక్తిని శివభక్తుడే హతమార్చినందున ఆ వ్యక్తికి, అంటే విచార శర్మ యొక్క తండ్రికి కైలాస ప్రాప్తి ఇస్తున్నాను అని చెప్పి వరాలు ఇచ్చాడు శివుడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే
విచార శర్మ అంటే ఇప్పుడు చండీశ్వరుడు అయిపోయాడుగా, చండీశ్వరుడు యొక్క స్థాయి భక్తి ఏ లెవెల్లో ఉందో చూడండి. అక్కడ అతనికి తండ్రి అనే రిలేషన్షిప్ కనపడలా. నా దైవం శివుడు పట్ల అపచారం చేసిన వ్యక్తి శిక్షార్హుడు, ఇంతవరకే చూశాడు. ఆ మనసుకు మెచ్చాడు శివుడు. అందుకని సహజంగా మన కల్చర్లో ఉన్న రూల్ ఏంటంటే, మనం తినగా మిగిలినటువంటి శేషం ఏదైతే ఉంటుందో ఉచ్చిష్టం అంటారు, దాన్ని ఎవరు తినడానికి తగదు, ఒక్క భార్యకు మాత్రమే ఆ హక్కు ఉంది, లేకుంటే పిల్లలు. ఇప్పుడు శివుడు తినగా మిగిలిన శేషం ఏదైతే ఉందంటే, మనం శివుడికి నివేదించగా మనం తినేటువంటి ప్రసాదం ఏదైతే ఉంటుందో అది మొట్టమొదటిగా భార్య అయిన గౌరీదేవికి చెల్లదట, ఆయన కుమారులైనటువంటి విఘ్నేశ్వరుడికి కుమారస్వామికి కూడా చెందదట. అప్పటికే నందీశ్వరుడు పరమభక్తుడుగా ఉన్నాడు శివుడికి వాహనంగా, ఆయనకి చెందదట. ఆయన శాసించాడు, మీకెవ్వరికీ లేదు, మీ నుంచి దాన్ని ఉపసంహరించి నా భక్తుడైన విచార శర్మని ఇప్పుడు చండీశ్వరుడిగా, ఈశ్వర శబ్దం ఇచ్చి చండీశ్వరుడిగా నా కుటుంబంలో ఒకటి చేసుకుని ఆయనకి ఇస్తున్నాను అని చెప్పి ఆయన శాసించాడు. ఇదంతా కేవలం చండీశ్వరుడు యొక్క భక్తికి మెచ్చి మాత్రమే జరిగింది. ఇప్పుడు మనం చూసేటువంటి శివాలయాల్లో ఉత్తర దిక్కులో ఉన్నటువంటి ఆ గూడులో ధ్యాన ముద్రలో ఉన్నటువంటి వ్యక్తి ఎవర్రా అంటే చండీశ్వర నాయనారు, పరమశివ భక్తుడు. అందుకనే శివుడికి అభిషేకం చేయగా బయటికి వెళ్ళేటువంటి జలం, ఆ అభిషేకం జలం యొక్క అవుట్లెట్ చండీశ్వరుడి దగ్గర మాత్రమే వెళ్తుంది. చూడండి, శివుడు తీసుకోగా మిగిలినది చండీశ్వరుడే పుచ్చుకోవాలి. ఆయన అనుమతిస్తే మిగతా వాళ్ళు పుచ్చుకోవాలి. అది గౌరీదేవైనా ఆయన కుమారులైనా మిగతా భక్తులు మనందరమైనా కూడా. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ చండీశ్వర నాయనార్. చండీశ్వర నాయనార్ స్టోరీలో చూస్తే ఆయన యొక్క తండ్రి ఆ బౌండరీ, ఆ లిమిటేషన్ని దాటి శివలింగాన్ని తన్ని మరి ఆయన యొక్క దీక్షని లేకుంటే ధ్యానాన్ని భంగపరిచారు. క్రాసింగ్ ద బౌండరీస్. ఎప్పుడైతే బౌండరీని క్రాస్ చేస్తామో సాటర్న్ పనిషెస్ అండి. సో ఆ బౌండరీని క్రాస్ చేయకూడదు అని అక్కడ రూల్ ఉంటుంది. ఆయన దీక్షని భంగపరిచే విధంగా లిమిటేషన్ క్రాస్ చేయడం అనేది అనదర్ రిలేటింగ్ పాయింట్. ఈ చండీశ్వర ప్రదక్షిణ ఏదైతే ఉందో దట్ ఈస్ ద సీక్రెట్ రెమెడీ టు get blessings from planet Saturn or to pacify the afflictions of planet Saturn in our horoscope. ఇప్పుడు how the planet Saturn is related to Chandishwara Nayanar or how the Chandishwara Nayanar story is related to the planet Saturn in our Vedic astrology. Point number 1. Saturn is the coldest planet which values the duty than relationships. That's why it rules the Diksha. దీక్ష అనంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకొని ఇంత పర్టికులర్ టైంలో నేను ఇంత అమౌంట్ ఆఫ్ వర్క్ని ఫినిష్ చేయాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని సాధన చేస్తే దాన్ని దీక్ష అని అంటారు. మన సంప్రదాయంలో భవానీ దీక్ష, శివ దీక్ష, అయ్యప్ప దీక్ష అంటూ కొన్ని దీక్షలు ఉన్నాయి చూడండి. ఈ దీక్షకి అధిపతి ఎవర్రా అంటే ప్లానెట్స్లో సాటర్న్ అనమాట. శనేశ్వరుడు దీక్షకి అధిపతి. సో ఇక్కడ చండీశ్వర నాయనార్ శివ దీక్షలో ఉండగా అతని యొక్క తండ్రి ఆ దీక్షని భంగం పరిచినందుకు అక్కడ రిలేషన్షిప్ అనేటువంటి తండ్రి అనేటువంటి పాయింట్ని కూడా అతిక్రమించి డ్యూటీ మైండ్ సెట్తో ఉన్నటువంటి చండీశ్వర నాయనార్ అతని యొక్క కాళ్ళని యాంపిటేట్ చేశారు. సో ఇట్ టెల్స్ దట్ అతను రిలేషన్షిప్ కంటే కూడా అతనికి ఉన్నటువంటి దీక్షకి, అతనికి ఉన్నటువంటి శివభక్తికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అని. సే ఒక కోల్డ్ హార్టెడ్ పర్సన్ అండ్ వార్మ్ హార్టెడ్ పర్సన్ ఇద్దరు ఉన్నారనుకోండి, ఎవరు వర్క్కి ఎక్కువ వాల్యూ, ఎవరు రిలేషన్షిప్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు అని అడిగితే మనం ఈజీగా చెప్పొచ్చు. వార్మ్ హార్టెడ్ పర్సన్ ఫీలింగ్స్కి, ఎమోషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళ రిలేషన్షిప్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. కోల్డ్ హార్టెడ్ పర్సన్ రెస్పాన్సిబిలిటీస్కి, డ్యూటీస్కి ఎక్కువ కట్టుబడి ఉంటారు rather than emotions and feelings. ఓకే, అలా తీసుకున్న సైంటిఫికల్లీ ప్లానెట్ సాటర్న్ ఇస్ ద కోల్డెస్ట్ ప్లానెట్. అందుకని ఆయన రిలేషన్షిప్ కంటే డ్యూటీకి ఎక్కువ వాల్యూ ఇస్తారు. పాయింట్ నెంబర్ 2. సాటర్న్ ఈజ్ ఎ వెరీ డిఫరెంట్ ప్లానెట్ అమాంగ్ ద 9 planets. Everybody builds a castle on a good basement, but Saturn cuts the basement first and gives you the plain ground to start from the scratch level. Why? Because he started everything from the scratch level. That's why his legs got amputated by his mother. Symbolically, legs are the basement, and that is the reason. See, understand చేసుకునే ప్రయత్నం చేయండి. Saturn rules the bathroom, Saturn rules the basement of the house.
అండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఆఫ్ ద హౌస్. అండ్ సాటర్న్ రూల్స్ లెగ్స్ ఇన్ అవర్ బాడీ. కాస్త డీకోడ్ చేసి చూడండి. బాత్రూమ్ డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా హౌస్లో మనం ఉండలేం, లెగ్స్ లేకుండా నించోలేం. సో ఇట్ మీన్స్ ద ప్రాపర్ ఆర్గనైజింగ్ సిస్టమ్ ఆర్ ద ప్రాపర్ సపోర్ట్. లైఫ్లో నుంచోవాలన్నా, భౌతికంగా నుంచోవాలన్నా ఒక సపోర్ట్ కావాలి. ఇల్లు నిలబడాలన్నా బేస్మెంట్ కావాలి. ఇల్లు సక్రమంగా నడవాలన్నా ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ బాత్రూమ్ సిస్టమ్ ఉండాలి. ఇవి లేకపోతే అక్కడ ఉండలేం మనం. సో సాటర్న్ వాటిని రూల్ చేస్తున్నాడంటే అర్థం ఏంటి అంటే హీఈస్ ద బేస్మెంట్. అతని లైఫ్లో వాళ్ళ తల్లి చేత అతని కాలికి గాయం చేయబడింది. అతని తండ్రి సూర్యుడు అతనికి ఎప్పుడు సపోర్ట్ ఇవ్వాల. అతని ఫ్యామిలీ ఎప్పుడు అతనికి వెన్నుదన్నుగా నిలబడలా. హీ స్టార్టెడ్ హిజ్ లైఫ్ ఫ్రమ్ ద స్క్రాచ్ లెవెల్. నోబడీ సపోర్టెడ్ సాటర్న్. సో సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఇలాగే ఉంటారండి. నోబడీ సపోర్ట్స్ దెమ్. వాళ్ళు జీరో నుంచి మొదలు పెట్టాలి. ఎలా మాట్లాడతాడు అంటే నువ్వు పరిగెట్టాలి, రన్నింగ్ రేస్లో ఫస్ట్ రావాలి, కానీ ఐఎమ్ నాట్ గివింగ్ యూ ద లెగ్స్, కానీ పరిగెట్టు అంటాడు ఆయన. అండ్ దట్ ఈస్ హౌ సాటర్న్ లివ్డ్ హిజ్ లైఫ్. అందుకని ఆయన అటువంటి ఇన్ఫ్లుయెన్స్తో మనకి బ్లెస్సింగ్స్ ఇస్తాడనమాట. రైట్. సో ఇక్కడ ఆయన స్టోరీకి చండీశ్వర్ నాయనర్ స్టోరీకి ఇంకొక కామన్ పాయింట్ ఏంటంటే, రిలేటివ్ పాయింట్ ఏంటంటే యాంపిటేషన్ ఆఫ్ లెగ్స్ ఆర్ కాళ్ళకి గాయం అవ్వడం, కాళ్ళతో ఒక సిన్, ఒక పాపం చేయడం, ఆ కాళ్ళని శిక్షించడం అనేది సాటర్న్ స్టోరీలోనూ ఉంది, చండీశ్వర నాయనర్ స్టోరీలో కూడా ఉంది. పాయింట్ నెంబర్ 3, సాటర్న్ మైట్ నాట్ బి రిలీజియస్ లైక్ ద జూపిటర్ ప్లానెట్, బట్ హీ ఈస్ ద రూలర్ ఆఫ్ డెడికేషన్ అండ్ కన్సిస్టెన్సీ. దట్ ఈస్ దీక్ష అగైన్. మన సోలార్ సిస్టంలో ద అవుటర్ మోస్ట్ ప్లానెట్ ఏంటంటే సాటర్నే. ఫర్గెట్ అబౌట్ యురేనస్ అండ్ నెప్ట్యూన్, ప్లూటో. వాటిని నేను వైదిక్ ఆస్ట్రాలజీలో లేని గ్రహాలు కాబట్టి వాటి గురించి నేను మాట్లాడలా. సాటర్న్ ఈజ్ ద అవుటర్ మోస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. సాటర్న్ తర్వాత ఇక గ్రహాలు లేవు అని అనుకుంటే సాటర్న్ ఈజ్ ద బౌండరీ, సాటర్న్ ఈజ్ ద లిమిటేషన్. రదర్ దెన్ బీయింగ్ స్పిరిచువల్ ఆర్ రిలీజియస్, సాటర్న్ ఈజ్ డెడికేషన్ అండ్ కన్సిస్టెన్సీ. ఇంకా ఈ గీత దాటడానికి వీల్లేదు. ఇదే అంకిత భావం, ఇక్కడికే ఉండాలి. అండ్ హీఈస్ ద లిమిట్. చండీశ్వర నాయనర్ వైభవంలో చూస్తే ఆయన యొక్క తండ్రి ఆ లిమిట్ క్రాస్ చేశారు. ఇక పాయింట్ నెంబర్ 4, శనైశ్చరుడు కర్మ ఫలదాత అని చెప్తారు. మనం ఏ కర్మ చేసినా దానికి సంబంధించిన ఫలితాన్ని ఆయన ఇస్తాడు అని చెప్తారు. ఇక్కడ చండీశ్వర నాయనర్ స్టోరీలో ఆయన తండ్రి శివలింగాన్ని తన్ని ఒక పాపం చేశారు. సో దానికి సంబంధించిన ఫలితాన్ని ఆయన ఇస్తాడు. సో శివలింగాన్ని తన్నినందుకు వచ్చిన పాపం ఉపసంహరించబడాలి అంటే ఆ సిన్ అనేది ప్యాసిఫై అవ్వాలి లేదా క్లియర్ అవ్వాలి. అందుకని ఆయన అక్కడ ఉన్నటువంటి గొడ్డలితో ఆయన తండ్రి అనేటువంటి ఆలోచన కూడా లేకుండా, ఎందుకంటే డ్యూటీఫుల్ మైండ్ కదా రిలేషన్షిప్ కంటే కూడా, అందుకని ఆ పాపాన్ని తుంచాలి అనే ఉద్దేశంతో ఆయన యొక్క కాళ్ళని యాంపిటేట్ అంటే కట్ ఆఫ్ చేసేసారు. సో ఇది అనదర్ రిలేటివ్ పాయింట్ ఫ్రమ్ సాటర్న్ అండ్ చండీశ్వర నాయనర్ స్టోరీస్. ఫైనల్లీ నౌ కమింగ్ టు ద రెమెడియల్ మెజర్. సరే, చండీశ్వర నాయనర్ స్టోరీ, సాటర్న్ స్టోరీ రిలేటివ్గా ఉన్నాయి. సో దిస్ ఈజ్ హౌ ద ప్లానెట్ సాటర్న్ ఈజ్ రిలేటివ్ టు ద చండీశ్వర నాయనర్ అని చూసుకుంటే, మన శాస్త్రాల్లో శనికి సంబంధించిన దోషం ఏమైనా ఉంటే దానికి సంబంధించిన రెమెడీ ఏం చెప్తారా అంటే ప్రదక్షిణం చెయ్యండి, నడవండి అని చెప్తారనమాట. సో ప్రదక్షిణం చెయ్యండి అనే పాయింట్ని మనం తీసుకుంటే శివాలయంలో ఒక ప్రత్యేకమైన ప్రదక్షిణ విధి ఉందండి. దాన్ని చండీ ప్రదక్షిణ అని అంటారు. ఈ చండీశ్వర నాయనార్ని నందీశ్వరుణ్ణి కలుపుకుంటూ శివుడికి చేసేటువంటి ప్రదక్షిణాన్నే చండీ ప్రదక్షిణ అని అంటారు.